హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మన రికవరీ ఏజెంట్ అంటున్నారు, మీకు సెటిల్మెంట్ చేయాలంటే ఫస్ట్ మినిమం పేమెంట్ చేయండి 11,000 రూపాయలు. దాని తర్వాత ఈ ఫైల్ని నేను పెట్టుకుంటాను, మెయిల్ చేసి ఈ ఫైల్ని నెక్స్ట్ మంత్ నేను సెటిల్మెంట్ చేస్తానని మేనేజర్ గారికి రిక్వెస్ట్ పెట్టుకుంటాను. అందుకే మీరు ఏం చేస్తారంటే మినిమం అమౌంట్ పే చేయండి. అలాగే మీ కాల్ ఫార్వర్డ్ అవుతుందని చెప్పి క్వశ్చన్ చేయడం జరుగుతూనే ఉంది. ఎంతసేపు ఉన్న అగ్రెసివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. నేను చాలా కూల్గా మాట్లాడినాను. లేట్ చేయకుండా ఆడియో విందామా? అవును మేడం. నేను హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తరఫు నుంచి కాల్ చేశానండి. మేడం సార్ అది కార్డు పేమెంట్ చేస్తాను అని అసలు చేయట్లేదు సార్. లాస్ట్ మంత్ కూడా మా పర్సన్ తో అలాగే చెప్పారు, ఏమని మేడం? పేమెంట్ చేస్తాము అని చెప్పారు. పోనేమో కాల్ ఏమో ట్రాన్స్ఫర్ అవుతుంది. పోనీ అది కార్డే సార్ 4 months పెండింగ్ లో ఉంది సార్. 5th month అనేది రన్ అవుతుంది ఎన్ని మంత్స్ అయింది మేడం పేమెంట్ చేయక? సార్. అర్థం కాలేదండి. ఎన్ని మంత్స్ అయింది టోటల్ పేమెంట్ చేయక? సార్ 4 months పెండింగ్ లో ఉంది సార్. 5th month రన్ అవుతుంది సార్. ఓకే, ఎంత టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? టోటల్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి 2,62,000 ఉంది సార్. ఓకే, దీన్ని సెటిల్మెంట్ చేయాలి మేడం, చేస్తారా? సార్ సెటిల్మెంట్ చేస్తాం సార్. బట్ ఏంటంటే సార్, నేను ఈ రోజు రైజ్ చేస్తాను, మేబీ 2 days లో సెటిల్మెంట్ అప్రూవల్ అనేది వచ్చేసింది. దాని గురించి అయితే ప్రాబ్లం ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాల్ చేస్తుంటే కాల్ అనేది ట్రాన్స్ఫర్ వెళ్తుంది. అసలు ఫస్ట్ టైం 2 months నుంచి నేను మీతో మీ అకౌంట్ మా దగ్గర ఉంటుంది. 2 months నుంచి మేము కాల్ చేస్తున్నాం. మీ కాల్ అనేది ఫస్ట్ టైం నాకు రెస్పాండ్ అవ్వడం. మీరు లేదు, మీ టీమ్ తోనే మాట్లాడాను కదా మేడం నేను. సార్ అర్థం కాలేదు సార్. మీ టీమ్ తోనే మాట్లాడినాను కదా మేడం. ఎప్పుడు మాట్లాడారు సార్? ఎందుకు మాట్లాడలేదు మేడం? అసలు ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు అసలు మా ఫోన్ అయితే రెస్పాండ్ అవుతున్నారు? సార్ ఎనీ టైం మీరు కాల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఎవరైనా మీ వాళ్ళైనా ఎవరైనా కాల్ అనేది వస్తారా అని చెప్పేసి. బట్ ఎవరు మా కాల్ లో కూడా రావట్లేదండి. ఓకే, సరే సార్, నేను మీకు చెప్పినట్టు నేను సెటిల్మెంట్ అనేది రైజ్ చేస్తాను. దాని గురించి అయితే ప్రాబ్లం లేదు. ఎంత అమౌంట్ కి వస్తుంది ఏంటనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. బట్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు అట్లీస్ట్ మినిమం అమౌంట్ కట్టండి. మినిమం కట్టాలా ఉంది మేడం? అర్థం కాలేదు సార్. సెటిల్మెంట్ చేస్తానని చెప్పేటప్పుడు మినిమం కట్టి ఓకే సార్, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఒక సెటిల్మెంట్ అమౌంట్ అనేది ఎంతకు వస్తుంది నేను మీకు చెప్తాను. దాంట్లో నుంచి లెస్ చేసి మినిమం అమౌంట్ కట్టేసేయండి. ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ కి నేను సెటిల్మెంట్ లెటర్ మీకు ఇచ్చి అప్పుడు మీ చేత నేను పేమెంట్ కట్టించుకుంటా. ఎంత పర్సెంటేజ్ చెప్పండి ఫస్ట్. ఒక్క నిమిషం సార్. 82,000 కి వస్తుంది సార్. ఎంత పర్సెంటేజ్ మేడం? 30% అండి. 32% అండి. 32%? అవును సార్. అంటే సార్ పేబుల్ 32% అండి. 68 వచ్చేసి వేవర్ అండి. ఓకే, నాకు 15% కి సెటిల్మెంట్ కావాలి మేడం. ఏంటి సార్? 15 or 20%? సార్ అసలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అలా మీరు అలా అడుగుతున్నారు కానీ వస్తుంది మేడం. అసలు ఎక్కడి నుంచి వస్తుంది సార్? చేస్తే వస్తుంది మేడం. సార్ ఫైనల్ గా 58 వస్తుంది సార్. అంతే సార్. అది ఎంత పర్సెంటేజ్ మేడం? ఒక్క నిమిషం అండి. అది అయితే ఫైనల్ గా చెప్పానండి. ఇంకా అదే పేమెంట్ సెటిల్మెంట్ చేసుకోండి లేకపోతే లేదు. 22% సార్. హలో, 22% మేడం? అవును సార్. ఈ ఫైల్ మీ దగ్గరనే ఉంటుంది మేడం నెక్స్ట్ మంత్? సార్ నెక్స్ట్ మంత్ అనేది కాదు సార్, ఈ మంత్ సెటిల్మెంట్ అవ్వాలి సార్. అదే మేడం, నెక్స్ట్ మంత్ ఫైల్ మీ దగ్గరనే ఉంటుందా? చెప్పలేము సార్. పెట్టుకోండి నాకు 20% సెటిల్మెంట్ చేయండి మేడం. సార్ ఇప్పుడు నేను చెప్పింది 22% కదా సార్. క్లోజ్ చేసేయచ్చు కదా. 2% తగ్గించేయండి మేడం. సార్ నేను చెప్పిందే మీకు నేను ఫైనల్ అమౌంట్ సార్. సార్ దానికి దీనికి మహా అయితే ఎంత సార్? 20% అనుకోండి, 52,000 కి వస్తుంది. నేను మీకు ఎంత చెప్పాను సార్? 57 చెప్పాను. దానికి దీనికి ఎంత సార్? 5,000 కదా సార్ డిఫరెంట్ మీకు నాకు. అవును మేడం, 5,000 అయినా కానీ సెటిల్మెంట్ ఎందుకు చేసుకుంటాం మేడం? డబ్బులు లేవనే కదా సెటిల్మెంట్ చేసుకుంటాం. సార్ ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒక 11,500 ఇప్పుడు కట్టండి. నెక్స్ట్ మంత్ మీరు చెప్పినట్టు నేను 20% కి సెటిల్మెంట్ రైజ్ చేస్తాను. అది కూడా ఎలాగో నేను చెప్తున్నా. ఇప్పుడు ఈ మంత్ మినిమం డ్యూ అమౌంట్ కట్టారు, నెక్స్ట్ మంత్ సాగి 20% సెటిల్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే దానికోసమే ఈ మంత్ మినిమం డ్యూ కట్టారు అని చెప్పేసి నేను మేనేజర్ సార్కి మెయిల్ పెట్టుకుంటా. నేనే మీకు కాల్ చేసి ఖచ్చితంగా 20% సెటిల్మెంట్ ఇప్పిస్తా.
అవును మేడం, ఇప్పుడు 11,000 అనేది ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను 5,000 గురించి డిస్కస్ చేస్తున్నాను. అలాంటి 11,000 రూపీస్ నాకు లాస్ నేను అదే చెప్తున్నా కదా సార్, 20% కి నేను సెటిల్మెంట్ ఇప్పిస్తా అని చెప్పేసి అంటున్నాను కదా. అవును, ఇప్పుడే నేను చెప్పండి ఇప్పించిన మేడం అది కూడా. సార్ అర్థం కావాలా? ఇప్పుడు ఇదే మాట మీ మేనేజర్ గారికి ఒకసారి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తారని చెప్పేసి చెప్పండి. బట్ ఈ మంత్ ట్రాన్సాక్షన్ జరగాలి కదా సార్. నెక్స్ట్ మంత్ అనుకోండి 5th మంత్ కి వెళ్ళిపోయింది కదా కార్డు మీకు. అవును, పోనీ నెక్స్ట్ మంత్ మేడం, నెక్స్ట్ మంత్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉందో అంటే దాని సార్ ఈ ప్రకారం. మంత్ మీరు ఏం కట్టరు అంటారు అంతేనా? కట్టరు అని కాదు మేడం, సెటిల్మెంట్ సార్ గురించి నాకు మాట్లాడేటప్పుడు. ఓపెన్ గా చెప్పేసండి, ఈ మంత్ మీరు ఏం కట్టరు, సెటిల్మెంట్ అయినా కట్టరు, మినిమం డ్యూ అమౌంట్ అయినా కట్టరు అంతేనా? అలా అని కాదు, అలా ఎలా మరి చెప్తాను మేడం. సెటిల్మెంట్ నాకు చేసుకునేటప్పుడు ఓపెన్ గా చెప్పండి సార్. అలా కాదు మేడం, సెటిల్మెంట్ చేసేటప్పుడు సెటిల్మెంటే మాట్లాడుకోవాలి కదా. మళ్ళీ మినిమం కట్టినామంటే నేను దానివల్ల మినిమం ఎందుకు కట్టమంటున్నాను అది కూడా చెప్తున్నా వినండి. ఇప్పుడు మీకున్న టోటల్ అవుట్ స్టాండింగ్ లో అయితే 20% రాదండి. ఓకేనా సార్? నేనైతే ఓపెన్ గా చెప్తున్నా వినండి, 20% అనేది రాదు, మినిమం 25% ఖచ్చితంగా వస్తుంది ఈ మంత్ కి. సో నేనేం చెప్తున్నానంటే, మీరు ఎలాగో నెక్స్ట్ మంత్ గురించి ఆలోచిస్తున్నారు, అదేంటో 20% నేను నెక్స్ట్ మంత్ చేసి పెడతా. ఈ మంత్ మినిమం డ్యూ అమౌంట్ కి సపోర్ట్ చేయండి అంటున్నాను సార్. అవును మేడం, నేనేమంటున్నానంటే మిమ్మల్ని నెక్స్ట్ మంత్ పే చేయడానికి ఇప్పుడే మీ మేనేజర్ గారితో మాట్లాడుకోండి. నెక్స్ట్ మంత్ కి 20% సెటిల్మెంట్ రైస్ చేయండి, ఆ పేమెంట్ అప్పుడే చేస్తాను అంటున్నాను మీకు. ఈ మంత్ ట్రాన్సాక్షన్ ఏంటి సార్ మళ్ళీ కార్డుకి? ఈ మంత్ కార్డు ట్రాన్సాక్షన్ ఏంటి సార్ మరి? ట్రాన్సాక్షన్స్ ఎందుకు మేడం? ట్రాన్సాక్షన్స్ లేవు ఇప్పుడు. ట్రాన్సాక్షన్ 4 months నుంచి కార్డుకి ట్రాన్సాక్షన్ ఉండట్లేదు. ఇప్పుడు 5th మంత్ అనేది రన్ అవుతుంది. లాస్ట్ మంత్ మా ఎగ్జిక్యూటివ్ చేసినా కూడా చేసేస్తాను అని చెప్పేసి మీరే చెప్పారు. పవన్ సాయి గారు మీకు కాల్ చేస్తే నేను పేమెంట్ చేసేస్తాను బాబు అని చెప్పేసి మీరే చెప్తూ ఒక 5 times చెప్తూ వచ్చారు. మేము కాల్ చేస్తే కాల్ అనేది ఎనీ టైం కాల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పటికిప్పుడు నాకు 20% కావాలి, ఈ నెల నేను ఏం కట్టాను, నెక్స్ట్ మంత్ నాకు సెటిల్మెంట్ వస్తే 20% నేను కట్టేస్తాను అని చెప్పేసి మీరు అంటున్నారు. మీరు అడిగిన వెంటనే రాదు కదా సార్, అది కాదు నేను అది అంటున్నా. మీరే అంటున్నారు కదా ఇందాక మేము కాల్ లిఫ్ట్ చేయలేదు మీరు అన్నారు. ఇప్పుడు మీరే అంటున్నారు కాల్ లిఫ్ట్ చేశారని. తర్వాత మీరు అంటున్నారు కాల్ ఫార్వర్డ్ అవుతుంది. కాల్ ఫార్వర్డ్ అవుతుంది, వేరే మొబైల్ ట్రబుల్ ఉంది, దాని స్పీకర్ పని చేయట్లేదు, అందుకోసం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని వేరే మొబైల్ తో మాట్లాడుతున్నాను. సరే సార్, మీరు చెప్పినట్టు ఓకే కాదనట్లా సార్. నెక్స్ట్ మంత్ నేను మాక్సిమం 20% కి పెట్టిచ్చేస్తా, ప్రాబ్లం ఏం లేదు. వస్తే కట్టుకోండి, రిజెక్ట్ అయితే నేను ఏం చేయలేను. సో ఈ మంత్ నాకు ఒక 11,500 అయినా కట్టండి సార్. అవును మేడం, మీరు 11 కట్టండి అంటున్నారు కానీ నెక్స్ట్ మంత్ వస్తుందో లేదో అది కూడా కాన్ఫరెన్స్. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఏమైంది మేడం? సార్ ఒక్క నిమిషం సార్. సార్ మా పేమెంట్ చేస్తా అన్నారు, బట్ కాల్ అనేది చేయలా, రెస్పాండ్ అవ్వాలా చేయలా. సో ఇప్పుడు సార్ ఏమంటున్నారంటే నా 20% కి నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ వచ్చిందా అని చెప్పేసి అంటున్నారు. నేను అంటున్నాను నేను మీతో మాట్లాడి ఏదో చేస్తాను, సెటిల్మెంట్ అప్రూవల్ రావడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి సార్తో చెప్తున్నా. బట్ సార్ ఏమంటున్నారంటే నేను ఇప్పుడు 11,000 కట్టాలా వద్దా అని చెప్పేసి నాకు దాని గురించి నాకు కన్ఫర్మేషన్ ఇవ్వట్లా. ఈ మంత్ మినిమం డ్యూ 11,500 కట్టండి, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ తీసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు. బట్ సార్ ఏమంటున్నారంటే నెక్స్ట్ మంత్ నాకు 20% సెటిల్మెంట్ వచ్చిద్దా రాదా అని చెప్పేసి అంటున్నారు. జస్ట్ కన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను అదే చెప్తున్నా, ఒకసారి మాట్లాడు. హలో మేడం చెప్పండి. ఒక్క నిమిషం మా సార్కి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడారు. ఇవ్వండి మేడం. హలో సార్. సార్ నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మా టీం మెంబర్ ఏదైతే మాట్లాడారో మీరు ఏంటంటే ఈ మంత్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, కానీ మీకు టైం లేదు, ఈ అమౌంట్ చూసుకునే పరిస్థితి లేదు అంటున్నారు. కాబట్టి నేను డెఫినెట్ గా 20 or 21% సార్, 1% అటు ఇటు అంటే మళ్ళీ మీకు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా 20% అని నేను చెప్పలేం కానీ ఒక 1% అటు ఇటుగా ఉంటుంది సార్. ఎందుకంటే అది ఉంటది, మాకు స్లాబ్ ఉంటుంది. 20 or 21% మించి మేము పెట్టాం సార్. మీకు అవుట్ స్టాండింగ్ చెప్తాము, ఉన్న అవుట్ స్టాండింగ్ మీద 100% ఇప్పిస్తాం సార్. దట్టు మీకు మెయిల్ కి లెటర్ వస్తుంది, చక్కగా ఆన్లైన్ పేమెంట్ చేసుకొని ఇంకా క్లోజ్ అయిపోతుంది సార్. నేను ఆ ఇన్సూరెన్స్ గ్యారంటీకి ఇస్తాము, ప్రాబ్లం లేదు. మీరు మేమే డీల్ చేస్తాం, నజీమా అండ్ కోటేశ్వరం, మీ ఇద్దరు తప్ప ఎవరు మీ అకౌంట్ మాట్లాడరు సార్. ఎవరైనా మాట్లాడినా కూడా మా పేర్లు చెప్పండి. వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను కట్టాను లాస్ట్ మంత్, నేను ఆ పర్సంటేజ్ చేస్తాను. అసలు ఎవరు కాదు, మేమే మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు మినిమం డ్యూ కడతాం వల్ల అకౌంట్ మా దగ్గరే ఉంటుంది. ఓకేనా సార్? ఇంకోటి ఏంటంటే మేము మినిమం డ్యూ పేమెంట్ అయిన తర్వాత మేము ఆల్రెడీ ముందుగానే మెయిల్ పెట్టుకుంటాం. సో ఎందుకని మేము కమిట్మెంట్ ఇచ్చాము, నెక్స్ట్ మంత్ ఆ 20 or 21% కే కస్టమర్ సెటిల్మెంట్ చేస్తారని చెప్పి మేము పెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీగా మేము ఇవ్వగలుగుతాం సార్.
అది ఆ ఇన్సూరెన్స్ అయితే ఇస్తాం సార్. లేదు సార్, నేను పేమెంట్ అనేది ఒకటేసారి సెటిల్మెంటే చేస్తాను, మినిమం అమౌంట్ చేయలేను. మీరు ఒకటేసారి నెక్స్ట్ మంత్ కి మెయిల్ పెట్టుకోండి, నెక్స్ట్ మంత్ కస్టమర్ సెటిల్మెంట్ రైస్ చేయమంటున్నారు. లేదంటే ఒక పని చేయండి, చెప్పండి. ఇప్పుడు మీరు సెటిల్మెంట్ లెటర్ రైస్ చేసేసి నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వండి. అలా అయినా చేయగలుగుతారని ట్రై చేయండి. సార్ అలా అయితే ఇప్పుడు అవ్వదు. అలా కాదు సార్, ఒక్క మాట, సార్ చెప్పండి. మీరు మినిమం కడితేనే నెక్స్ట్ మంత్ ఉంటది అంటున్నారు. నేనేమంటున్నాను, నెక్స్ట్ మంత్ కోసం మీరు అప్రూవల్ ఇప్పుడే తీసుకోండి, నేను నెక్స్ట్ మంత్ పే చేస్తాను. ఎందుకంటే నాకు అమౌంట్ లేనప్పుడు మీకు కమిట్మెంట్ ఇచ్చాను అనుకోండి సార్, అది కరెక్ట్ కాదు. కమిట్మెంట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి, 100% పని అవుతుంది అన్నప్పుడు మనం కమిట్మెంట్ ఇచ్చుకుంటే మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. హెల్ప్ చేసేటప్పుడు నేనేం చేయాలి, మీ మాట పోకుండా ఉండడానికి కోసం డెఫినెట్ గా నేను పేమెంట్ చేయాలి. అది మీరు నాకు ఇచ్చే గౌరవం, నేను మీకు ఇచ్చే గౌరవం సార్. కరెక్టే సార్. నేను ఇప్పుడైతే నేనేమన్నానంటే ఇప్పుడు మరి మీరన్న మాట మీద అయితే మనకి 26 or 27% వస్తుంది సార్. లేదు సార్, ఇప్పుడు ఇంకో ఆప్షన్ చెప్పేదేనండి. ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు 26 or 27% మీద మేము రైజ్ చేస్తే ఆ అమౌంట్ కావాలంటే లెటర్ వచ్చిన తర్వాత ఈ మంత్ మీరు ఆ వచ్చిన అమౌంట్ లో కొంత కట్టుకొని, ఏది మినిమం ఇప్పుడు మీరు ఇందాక అన్నారు చూసారా, మినిమం కట్టుకొని నేను అన్నారు, ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే 57 or 58 మా టీం మెంబర్ చెప్పారో దాంట్లో మీరు ఒక 11 or 12,000 కట్టుకొని రిమైనింగ్ అమౌంట్ నెక్స్ట్ మంత్ సెకండ్ షార్ట్ కింద కట్టుకోండి, ఇబ్బంది ఉండదు. లేదు సార్, మీరు అది ప్లాన్ చేయండి, నాకు నెక్స్ట్ మంత్ కే ఇవ్వండి. అమౌంట్ లేనప్పుడు నేను సెటిల్మెంట్ చేయడానికి అవసరం లేదు సార్. ప్లీజ్, నేను మీకు ఇచ్చే గౌరవం సార్ ఇది. సార్ నేను ఒక్కసారి పై వాళ్ళతో డిస్కస్ చేసి మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను. కాల్ బ్యాక్ ఎందుకంటే మళ్ళీ కన్ఫర్మేషన్ లేకుండా నేను ఇప్పుడు నా పరిధి వరకు నేను మీకు చెప్పాను ఇందాక. నేను ఒక్కసారి డిస్కస్ చేసి నేను ఆప్షన్స్ మళ్ళీ మీకు నేను ఒకసారి ఓకే సార్, కాల్ బ్యాక్ చేయండి సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ ఆడియో విన్నారుగా ఫ్రెండ్స్. ఈ ఆడియోలో మీకు ఒక సెపరేట్గా ఒక నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ఇలా అగ్రెసివ్గా మాట్లాడేటప్పుడు మనం కూల్గా మాట్లాడాలి. ఆ కూల్గా మాట్లాడుతూ డిస్కస్ చేసి మనకు కావాల్సిన పర్సంటేజ్, నేను 20% కావాలని చెప్పాను. ఆ 20% రావడానికి కూడా రెడీ అయిపోయారు మేడం గారు. బట్ ఈ మంత్ నేను పేమెంట్ చేయలేను, మీరు వచ్చేసి ఎలాగైనా ఈ సెటిల్మెంట్ అనేది ఈ మంత్ తీసుకోండి, నెక్స్ట్ మంత్ పే చేస్తాను. అలా అవ్వద్దు సార్ అని చెప్పి మేనేజర్ గారితో డిస్కస్ చేసి తర్వాత చేస్తా అన్నారు. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.